ప్రజాపాలన తెస్తానన్నారు. అందులో భాగంగానే మీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీ మాజీ తొలి ముఖ్యమంత్రి హాస్పిటల్లో ఉంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పలకరించి అతనికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు. మీరు కనీసం మీ సొంత పార్టీ నేతలు హాస్పిటల్లో ఉన్నా సరే వెళ్ళి పరామర్శించిన రోజులు లేవు. ఎవరిని మీరు ఎట్లా అంటారు ఆ మాట? ఎంతమందికి వైద్య సహాయానికి ఎల్ఓసీలు ఇచ్చిరో మీకు తెలుసా? ఎంతమందికి వైద్య సహాయం చేసిరో మీకు తెలుసా? నేనేమంటున్నా, పలకరియలేదు పోలేదు అనేది తప్పుడు విషయం. 100% దానికి మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. తను పోయాల్సిన దగ్గరికి తను పోయిండు, మంత్రులు పోయాల్సిన దగ్గరికి మంత్రులు పోయినాడు. ఇప్పుడు నా నియోజకవర్గంలో ఉన్నారే, నేను సుమారుగా ఒక 14 కోట్లు ఎల్ఓసీలు ఇప్పించాను. బాగా లేకుండానో దేనికో నేను ఉన్నాను కదా, ప్రతినిధి నేను ఉన్నాను కదా. నా కార్యకర్తకు ఆపద వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు, నేను పోతే కదా ఆయన కావాల్సి నేను చూసుకుంటే కదా. దానికి కూడా ముఖ్యమంత్రి రావాల్సిన దానికి 100% ముఖ్యమంత్రి గారు వస్తారు. ఎంతమంది ఇళ్లలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు పలకరించలేదు, ఎంతమంది అనారోగ్యంగా ఉంటే పలకరించలేదు. కాబట్టి ఏదో రేవంత్ రెడ్డి సీఎంను పలకరించిండు, అయిపోయింది. మరి మొన్న కూడా చచ్చిపోయిండా? ఆడికి ఎందుకు రాలేదు అంటున్నా. రేవంత్ రెడ్డి గారు మా ఊర్లో కూడా చచ్చిపోయిండు హాస్పిటల్లో, మళ్ళీ వచ్చి పలకరించిపోయిండా? మా యశోద హాస్పిటల్లో చచ్చిపోయారు, వాని శవాన్ని కూడా తీసుకొచ్చి బొందబెట్టినాం, వచ్చిండా? నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రిని పలకరించినటువంటి రేవంత్ రెడ్డి ఇదే పెద్ద వార్త అయితే ఎట్లనే? ముఖ్యమంత్రి గారికి నీ పలకరింపే అవసరం లేదు. కేసీఆర్ గారికి సామాన్యుడు ఓ ప్రజలు ఉన్నాడు, మనకిరా పలకరించడానికి. ఎంతమందిని పలకరిస్తూ ఉన్నాడు, ఎంతమందిని చేస్తూ ఉన్నాడు, మీరు అది కూడా చూడాలి కదా. నేనేమంటున్నా అంటే కేవలం అదే పనిగా ఇంకా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అబద్ధాల నుంచి బయటపడతలేరు. వాళ్ళు ఇంకా అబద్ధాల మీద నడిపించాలి, ఇంకా అబద్ధాల నీళ్ళ మీద నడక అనేది ఎల్లకాలం కొనసాగదు. అయిపోయింది. ఇప్పుడు కూడా చాలా మందిలో మార్పు అన్నారు. ఆ మార్పు మళ్ళీ ఇక్కడ కూడా మొదలైంది. అదే మార్పు ఇప్పుడు కూడా మొదలైంది. దాదాపు 40-45 రోజులు అయింది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి. రసమై బాలకృష్ణన్ పాటల్లో చెప్పాలంటే, మాటలో కాదు పాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ ప్రభుత్వం ఎలా ఉంది? పాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు? నేను వాస్తవంగా చాలా పాటలు పాడినవాడిని. అవును, గీ కాంగ్రెస్ మీద, గిసొంటి మీద నేను పాట పాడినప్పుడు మీకు చెప్పాలి, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం జరుగుతూ ఉన్నప్పుడు రసమై బాలకృష్ణ పాట పాడినప్పుడు మీరు చాలా అనుకోడు, డప్పులడ్డ ఢనక చూడు తెలంగాణ పోరు చూడు, కళాకారుల పాటతో కదిలేటి దాము చూడు, కడుపులున్నా పిండమడిగింది, కనబోయే తల్లిని పోరు చెయ్యా జల్ది గనమంది. నెలలు మేము పాట పాడితే నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకొని, అమ్మ తొందరగా నన్ను కనమ్మ, నేను తెలంగాణ జెండ పట్టుకొని నడుస్తానంటే తల్లి పొత్తి కడుపులున్న పసిబిడ్డలను కదిలించినటువంటి గొంతులు మాయి. ఇలా అట్లాంటి గొంతులు తీసుకుపోయి ఈ కాంగ్రెస్ గురించి పాటలు అవసరమావే? దానికి మస్తుగుంటాయి. పాలనాయం పాలనా ఇది పాపిస్టు పాలనాయం పాలనా ఇది కాంగ్రెసు పాలనాయం పాలనా ఇది అబద్ధాల పాలనాయం పాలనా ఇది దగులుబాజీ పాలన. ఆయుధాలన్నీ మొదలవుతున్నాయి, దాన్ని ఇంకా తట్టుకోలేరు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడిప్పుడే 19 అన్నీ మొన్న అన్నారు కదా, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడరో. ఇలా మేము గదే అడుగుతున్నాం కదా, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడు కొట్లాడిండ్రో తెలంగాణ, ఎవని పాలయ్యిందని మళ్ళీ మేము కూడా అడుగుతా ఉన్నాం కదా. ఏమి మారేరా తెలంగాణ బతుకులు. రేపు అన్నీ రావా? నువ్వు నేర్పిన విద్యనే కదా, నీవు నేర్పిన విద్య నీరజ 100% నువ్వు నేర్పిన అన్నీ నీకే అస్త్రాలుగా ప్రయోగించబడతాయి తప్పకుండా. దానికి ఇంకా కాలం ఉంది, సందర్భం ఉన్నది, సమయం ఉన్నది. ఆ సమయం ఉన్నప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు అట్లనే పదునెక్కి ఉన్నాయి, తప్పకుండా తీస్తాం మేము. అసలు మీ పార్టీ ఉంటేనే కదా అడగడానికి, పార్టీనే బొంద పెడతామన్నారు. నువ్వు భలే అడుగుతావన్నా, నువ్వు పార్టీని పొందబెట్టుడేంది? కేసీఆర్ ఒక్కడు మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ ఒక్కడిగా మొదలైనటువంటి ఒకటై రెండై 100,000 కాలే కడుపులా కలిపోరై, 1,2,100,000 కాలే కడుపులా కలిపోరై, చీమల దండై కదిలిన వాళ్ళు, పాముల కోరలు పీకిన వాళ్ళు, తెలంగాణ పోరాటాన్ని నడిపినోళ్ళురా అని ఒక్కడిగా మొదలైనటువంటి కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానము 1, 2 అయిపోయినాయి. 10 మందిని గెలిపించారు, కొనుక్కున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజుల్లో మళ్ళీ గెలిచిపిచ్చిర్రు, మళ్ళీ కొనుక్కున్నారు, మళ్ళీ చేసినారు, మళ్ళీ కొనుక్కున్నారు, గుంజుకున్నారు. తెలంగాణ ప్రకటన ఇచ్చిండు, వెనకడుగు పోలేదు. కాబట్టి కేసీఆర్ అనే వాళ్ళను పార్టీ ఉంటుందనేది ఇప్పుడు ఎవైతే మాట్లాడుతున్నా ఈ పార్టీ ఉంటుందని నాకు చెప్పరాదు. ఏదో కాలం కలిసి వచ్చింది, ప్రజలు అబద్ధాలను నమ్మిరు, వీళ్ళు ఊకే ఏడిస్తారు. ఒక్కొక్కసారి పోరగాళ్ళు చాక్లెట్లు ఏడతారు చూడు, అమ్మ చాక్లెట్ అంటే ఒకసారి ఏం చేసిరు ప్రజలు, ఆగరా చాక్లెట్ ఎక్కడ రా అంట తల్లి, ఊక బిడ్డ అంటది. వీడు ఊకోడు, అమ్మ చాక్లెటే అమ్మ వీని ఇంట్లో ఫీనిగల ఇవా అన్నట్టు వాడేస్తుంది. అట్లా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు పడేసిరు తప్ప దీని తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఉండదు. 100% చెప్తా ఉన్నా. నేను ఈరోజు టీవీలో చెప్తా ఉన్నా, నెక్స్ట్ పార్లమెంటు ఎన్నికల తర్వాత
చాలా మార్పు జరగబోతా ఉన్నది. రానున్న 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ BRS రెండేళ్లలోనే పార్టీ ఖతం అయిపోతుంది. గెలుపు తెలుసు. బీఆర్ఎస్ పార్టీకి మీ పార్టీ నేతలే అంటున్నారు. అంటే కనీసం 5 ఏళ్ల వరకు 100 రోజులు కాదు కదా, కనీసం 2 ఏళ్ళు కూడా, 2 ఏళ్ళు కాదు కదా, కనీసం 100 రోజులు ఆగలేకపోతున్నారు. కానీ 2 ఏళ్లలో మళ్ళా అడుగుతున్నారు మీరు. దయచేసి మీరు గుర్తుపెట్టండి, 100 రోజుల నేను మీరు ఒకటి చెప్పండి, మేమాగుడు నువ్వాగుడు కాదు. 100 రోజుల అనే పదాన్ని పెట్టింది ఎవరు? గెలిచిన తర్వాత పెట్టుకున్నారు వాళ్ళే. అన్నారు 9వ తారీఖు రోజున డెడ్ లైన్లు పెడితే తీసుకోరి బాబు నేను వస్తున్నా, 9 తారీఖు నాడు ఇస్తున్నా. ఇప్పటికే ఒక అబద్ధం చెప్పారు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది సాక్షాత్తు వాళ్ళ పార్టీ అధినేత్రి ఆమె ప్రియాంక గాంధీ. తెల్లారి ఏం చెప్పారు బట్టి గారు, మేము అనలేదు అన్నారు. ఇంకా 6 నెలల తర్వాత వీళ్ళే అంటారు అసలు వీళ్ళ పార్టీ అవు మేమేమో చెప్తిమి అని చెప్పేసి అన్ని మర్చిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి 100% వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు కూడా ప్రశ్న గుర్తు చేయాలి కదా. వాళ్ళకు మతిమార్పు ఎక్కువ, గుర్తు చేయాలి. ఇప్పటికే ఒకటి మర్చిపోయారు 4,000ది నిరుద్యోగుల భృతి అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఇస్తానని చెప్పిరు కాబట్టే అడుగుతా ఉన్నారు తప్ప మేము అడిగింది కాదు కదా అది.